మనిషి చనిపోయాక మనిషి ఆత్మకి ఏమవుతుంది? అసలు పాపాలు పుణ్యాలు, స్వర్గం నరకం ఇవన్నీ ఉన్నాయని మీరు నమ్ముతున్నారా? లేక ఇది మన పూర్వీకులు మనకి చెప్పిన కట్టుకథలు అంటారు? ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. ప్రపంచంలో ప్రతి ప్రశ్నకి సమాధానం మన పురాణాల్లో దొరుకుతుంది. అలాగే ఈ ప్రశ్నకి సమాధానమే గరుడ పురాణం. మనిషి చనిపోయాక తను చేసిన పాపాలకి కర్మానుసారంగా యమకింకర్లు పాపిని యమలోకానికి తీసుకెళ్తారు. గరుడ పురాణం ప్రకారం నరకంలో మొత్తం 28 శిక్షలు విధిస్తారు. అందులో 10 క్రూరమైన శిక్షల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మొదటిది లాలా భక్షణం. ఎవరైతే భార్యని కట్టు బానిసల్లాగా చూస్తారో, చిన్న పెద్ద వావి వరసలు లేకుండా మృగంలా మీద పడే కామ కుక్కలకి విధించే శిక్షే లాలా భక్షణం. ఈ శిక్షలో పాపికి నిద్రాహారాలు లేకుండా తమ వీర్యాన్ని తమకే తాగించి వీర్య సముద్రంలో పడేస్తారు. ఆ సముద్రంలో మునుగుతూ తేలుతూ ఆ వీర్యాన్ని తాగుతూ శిక్షాకాలం పూర్తి చేయాలి. గరుడ పురాణంలో విధించే రెండవ శిక్ష వైతరిణి. ఎవరైతే తమ అధికారాన్ని ప్రజల కోసం కాకుండా వారి సొంత లాభాల కోసం వాడుకుంటారో వాళ్ళకి శిక్ష విధిస్తారు. ఈ శిక్షలో పాపిని వైతరిణి నది వద్దకు తీసుకెళ్తారు. ఒక్కసారిగా వైతరిణి నదిని చూడగానే పాపి గుండెల్లో గుబులు మొదలవుతుంది. ఎందుకంటే వైతరిణి నది మొత్తం చీము, నెత్తురు, మాంసపు ముద్దలు, ముసలతో నిండిపోయి ఉంటుంది. పాపిని వైతరిణి నది అడుగు భాగం దాకా ముంచి సంకెళ్లతో పైకి లేపి లాక్కొని వెళ్తారు. ఆ సమయంలో నదిలో ఉన్న మొసళ్ళు, పాములు పాపిని కండగా పీక్కొని తింటూ ఉంటాయి. ఆ శోభని, ఆ వ్యధని అనుభవిస్తూ వైతరిణి నది మొత్తం దాటేయాలి. మన పురాణాల ప్రకారం వైతరిణి నది యొక్క పొడవు 800 మైళ్ళు. గరుడ పురాణంలోని మూడవ శిక్ష తప్తమూర్తి. ఎవరైతే ఇతరుల సంపదను దోచుకుంటారో వారికి శిక్ష విధిస్తారు. మొదటిగా పాపి నోట్లో కరిగించిన బంగారాన్ని పోసి నిలువుగా సజీవ దహనం చేస్తారు. గరుడ పురాణంలోని నాలుగవ శిక్ష అసిత పత్రవనం. ఎవరైతే ఇతరుల విషయాల్లో వేలు పెట్టి ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ చెప్పి ఇద్దరి మధ్య చిచ్చు పెడతారో వాళ్ళకి శిక్ష విధిస్తారు. మొదటిగా పాపి నాలుకను నరికి వైతరిణి నదిలో పడేస్తారు. తరువాత పాపిని కత్తులతో నరుకుతూ కొరడా దెబ్బలతో కొడుతూ హింసిస్తారు. ఇలానే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా చిచ్చులు పెట్టేవారుంటే వాళ్ళకి షేర్ చేయండి. గరుడ పురాణంలోని ఐదవ శిక్ష కుంభీపాకం. ఎవరైతే మూగ జీవాలని తమ ఆనందం కోసం చిత్రహింసలు పెడతారో వారికి ఈ శిక్ష విధిస్తారు. ఈ శిక్ష ఎలా విధిస్తారంటే పాపికి కత్తులతో ఒళ్ళంతా ఘాట్లు పెట్టి ఆ ఘాట్ల నుంచి రక్తం వస్తుండగా పాపిని సలసలా కాగే నూనెలో పడేస్తారు. గరుడ పురాణంలోని ఆరవ శిక్ష క్రిమి భోజనం. అతిథులకు గౌరవం ఇవ్వని వారికి, ఇతరులను కేవలం వారి అవసరాల కోసం మాత్రమే వాడుకునే వారికి ఈ శిక్ష విధిస్తారు. ఈ శిక్షలో పాపిని క్రిమికీటకాలకి ఆహారంగా వేస్తారు. గరుడ పురాణంలోని ఏడవ శిక్ష సూచీముఖం. ఎవరైతే ఇతరుల దగ్గర డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వరో వారికి శిక్ష విధిస్తారు. ఈ శిక్షలో పాపిని నగ్నంగా స్తంభానికి కట్టేసి సూదులతో చిత్రవధ చేస్తారు. ఇలాగే మీ దగ్గర డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వని ఫ్రెండ్కి షేర్ చేయండి. గరుడ పురాణంలోని ఎనిమిదవ శిక్ష మహారౌరవం. ఎవరైతే ఇతరుల భార్యల్ని, ప్రేమికురాల్ని అక్రమంగా లోబర్చుకొని అనుభవించే వారికి ఈ శిక్ష విధిస్తారు. ఈ శిక్షలో పాపిని చీకటి గదిలో బంధించి ఆ గదిలోకి విషసర్పాలని, క్రూర మృగాలని వదులుతారు. గరుడ పురాణంలోని తొమ్మిదవ శిక్ష రక్షోభక్ష. ఎవరైతే మూఢనమ్మకాలతో జంతు బలిని, నరబలిని విచ్చలవిడిగా చేస్తారో వారికి శిక్ష విధిస్తారు. ఈ శిక్షలో పాపి కనుగుడ్లు పీకి ఇనుప రంపంతో పాపి శరీరాన్ని 2 వక్కలుగా చీలుస్తారు. గరుడ పురాణంలోని 10వ శిక్ష అయోపానం. ఈ శిక్ష ఎవరైతే మద్యం సేవిస్తారో వారికి విధిస్తారు. ఈ శిక్షలో ఆడవారికి సలసలా కాగే ఇనుము ద్రవాన్ని నోట్లో పోస్తారు. అలాగే మగవారికి వేడి వేడి లావాన్ని నోట్లో పోస్తారు.